మేము బీజేపీతో పొత్తు అనుకుంది నేను కూడా 14వ తారీఖు బీజేపీతో కలిసిపోయారు. ఎన్ఆర్సీ అంటున్నారు, సిఏ అంటున్నారు. ఈ చట్టాలన్నీ కూడా వచ్చింది 2019-24 మధ్య కాలంలోనే. ఈ చట్టాలన్నీ పార్లమెంట్ లో ఆమోదం కాబడి కేంద్ర ప్రభుత్వం చేత గజెట్ నోటిఫికేషన్ చేయబడ్డాయి. సాక్షాత్తు వైకాపాకు సంబంధించిన లోక్సభలో ఉన్న మిథున్ రెడ్డి, రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఎన్నో బిల్లులకి వాళ్ళు ఆమోదం పొందారు. చివరికి వక్ఫ్ చట్టం సరి చేయడానికి బీజేపీ ఎంపీ ఒక చట్టాన్ని ప్రవేశపెడితే దానికి కూడా వైకాపా నాయకులు ఓటేశారు. మనం ఈ ఊళ్ళో పుట్టారు, ఈ ఊరు మంది. మోడీ ప్రధాని అయితే దేశానికి అవుతాడు కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఎమ్మెల్యే అయితే మేము అవుతాం తెలుగుదేశం పార్టీ పరంగా, ఎంపీ అయితే పెండసాని చంద్రశేఖర్ రాస్తారు. మీరు వేసే ఓటు సైకిల్ గుర్తుకు కానీ బీజేపీ గుర్తుకు కాదు. ఎప్పుడైనా ముస్లిం ప్రయోజనాలకు కనుక విఘాతం కలిగితే ముందుండి మేమే పోరాడతామని చెప్పి కూడా ఈ నేతగా తెలియజేస్తా ఉన్నాం.